వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు పట్టణ పరిధిలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించారు. 204 మంది రెఫరెన్సెస్తో ఒక్కొక్క రెఫరెన్సెస్తో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అంటే ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 45 అడ్మిషన్లు ఇచ్చారు. ఇంకొక ఆ పేర్లు కూడా ఇచ్చేస్తాను, నేను ఆ పేర్లు చదవట్లా. ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జ్ పేరు మీద 21 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక బిఎల్ఏ మీద 13 అడ్మిషన్లు ఇచ్చారు. ఒక యూత్ మెంబర్ మీద 12 అడ్మిషన్లు ఇచ్చారు. మహిళా శక్తిలో ఒక లీడర్ పేర్లన్నీ కూడా ఇచ్చాను, వాళ్ళ పేరు మీద 10 అడ్మిషన్లు. ఇట్లా 204 మందికి సంబంధించి ఒక్కొక్క లీడర్తో ఎన్నెన్ని అడ్మిషన్లు ఇచ్చినారు అన్న డేటా కూడా మీకు సాఫ్ట్ కాపీ కింద మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్క డివిజన్కి ఎన్ని సీట్స్ ఇస్తా ఉన్నారు అంటే ఆ డివిజన్లు కూడా ఎట్లా అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి డివిజన్లు ఏంటి, రేపు ఓట్లు పడేటివి ఏంటి, వాటిని చూసుకొని ఒక్కొక్క డివిజన్ వారీగా ఎన్ని ఇస్తా ఉన్నారు. అలానే ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎన్ని ఇస్తా ఉన్నారు. అలానే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తామని చెప్పినారు కదా అడ్మిషన్స్ అన్ని కూడా. 1063 అడ్మిషన్లు మొత్తం ఇస్తే దాంట్లో 663 అడ్మిషన్లు కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి ఇచ్చినారు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి, శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ లో చదువుతున్నటువంటి 32 మంది పిల్లలు, వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఫీజు కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినారు. అదేవిధంగా రత్నం టెక్నో స్కూల్స్ నుంచి 28 మందికి వాళ్ళకు కూడా ఇచ్చినారు. నారాయణ స్కూల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని 26 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సత్యసాయి స్కూల్ నుంచి 22 మందిని ఇచ్చినారు. నలంద స్కూల్ నుంచి 15 మందిని ఇచ్చినారు. హిమాలయ స్కూల్ నుంచి 14 మందిని ఇచ్చినారు. విశ్వభారతికి 14 మందిని ఇచ్చినారు. సిటిజన్ స్కూల్ నుంచి 12 మంది. ఇలా కార్పొరేట్ స్కూల్స్ లో 669 మంది ఒక్కొక్కరు 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా విఆర్ హై స్కూల్లో తీసుకొని వచ్చి అడ్మిషన్ ఇచ్చినారు. మీరేం చెప్పినారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి ఇస్తున్నామని చెప్పినారు.